ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు గ్రంథము 118వ అధ్యాయం 8వ వచనం. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ జెహోవా దెన్ యూ టు ట్రస్ట్ ఇన్ మెన్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 118 verses 8. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినవాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో చెప్పుచున్న మాట ఏమిటి అంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాగ్దానము మనతో మాట్లాడుతోందండి. ఇక్కడ దేవుని యొక్క ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, నమ్ముకొనుట అనే దాని విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ లోకంలో మనుషులు, ఒక మనిషి మరొక మనిషి మీద ఆధారపడి జీవిస్తాడు, మనిషినే నమ్ముతాడు. కానీ ఒక రోజున అదే మనిషి మాట తప్పుతాడు, విడిచిపెట్టేస్తాడండి. కానీ యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవాను నమ్ముకుంటే గనుక వారి జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలు జరుగుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోకములను సృష్టించిన దేవుడు. ఆయన మాట ఇచ్చేవాడు కానీ మాట తప్పే దేవుడు కాదండి. ఈ రోజున కుటుంబాలలోనూ బంధువులలోనూ ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ఒక రోజున వారందరూ మాట తప్పుతారు, విడిచిపెట్టేస్తారు. ఇదిగో అదుగో అంటూ మాట మారుస్తూ ఉంటారు. కానీ మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఒక మనిషి దేవుని మీద ఆధారపడితే గనుక దేవుడు తప్పకుండా సహాయమును దయచేస్తాడు, మేలులను జరిగిస్తాడు. కుటుంబాలలోనూ కుటుంబ జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తాడండి. కనుక యెహోవాను ఆశ్రయించుట మాత్రమే మేలండి. మనలను పోషించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తే. కనుక నీవు నేను మనమందరమును మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఈ వాగ్దాన్ని నమ్మి దేవుని ఎడల విశ్వాసముంచి నమ్మకముంచినట్లయితే దేవుడు నిన్ను నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కనుక మనమందరము కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన మా గొప్ప దేవా, నీకు వందనములు. దేవా, ఈ లోకంలో మనుషులు మాట ఇస్తారు కానీ మరలా మాట తప్పుతారు. దేవా, దయచేసి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరూ మారు మనసు కలిగి నీ మీదే ఆధారపడి నిన్నే ఆశ్రయించి నీ వైపు చూసేవారుగాను సహాయము దయచేయండి. మంచి జ్ఞానమును దయచేయండి, మంచి బుద్ధిని దయచేయండి. ఈ లోకంలో అపవాది మనుషులను మోసపుచ్చేస్తే వారికే నష్టము జరుగుతున్నది. దేవా, దయచేసి అపవాదిని దూరపరచండి. వారికి సహాయమును దయచేసి నీ యొక్క ఆశ్చర్యకరమైన మేలులతో ప్రతి ఒక్కరిని నింపి రక్షించమని, నీ మీద ఆధారపడి జీవించేలాగున సహాయము దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.